సి న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. తాండూరులో పట్టబయలైన ఆర్ఎంపీ వైద్యుడి బాగోతం. బాధిత కుటుంబం ఫిర్యాదుతో అధికారుల తనిఖీలు. అనుమతులు లేని క్లినిక్లు సీజ్. జాతీయ స్థాయి పోటీ పరీక్షలో ప్రతి ఒక్కరూ రాణించాలి. లెర్నింగ్ ట్రీ స్కూల్ కరస్పాండెంట్ మొహమ్మద్ ఖాన్. నేటి బాలలే రేపటి పౌరులు. న్యూ నలంద స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం. ఎలాంటి నొప్పులకైనా ఇచ్చట మెరుగైన వైద్యం అందజేస్తామని ప్రచారం చేసుకుంటూ కొందరు ఆర్ఎంపీలు వైద్య ముసుగులో ఆసుపత్రులను ఏర్పాటు చేసుకున్నారు. వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎక్కడ నొప్పి ఉందో అక్కడే మందు రాయాలనే నానుడిని కొందరు ఆర్ఎంపీ వైద్యులు తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు తెలుస్తుంది. గుండె నొప్పి ఉంటే గుండెకు, కీళ్ళ నొప్పి ఉంటే కీళ్లకు, కిడ్నీ నొప్పి ఉంటే కిడ్నీకి ఇంజెక్షన్ ఇచ్చి నయం చేస్తామని ఎలాంటి అర్హతలు లేని ఆర్ఎంపీలు వైద్యం అందిస్తున్నారు. దీంతో ప్రజల బాధితులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి సంఘటన తాండూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం దళపూరు గ్రామానికి చెందిన లక్ష్మీబాయి మోకాల నొప్పులతో బాధపడుతుంది. తెలిసిన వాళ్ళు చెప్పడంతో చికిత్స కోసం పట్టణంలోని మిఫా క్లినిక్ నడిపే ఆర్ఎంపీ వైద్యుడు ముఖీత్ను సంప్రదించింది. వెంటనే ఆ వైద్యులు మోకాలి కీళ్లలోకి నేరుగా 3 ఇంజెక్షన్లను ఇచ్చారు. అనంతరం అక్కడికి నుండి ఆ వృద్ధురాలు ఇంటికి వెళ్ళిపోయింది. రోజు రోజుకి కాలు వాపునకు గురి కావడంతో పాటు ఏమాత్రం వేసినా కూడా అక్కడ నిలబడలేకపోవడం వంటి లక్షణాలను కనబడంతో ఆర్ఎంపీ వైద్యులు కుటుంబ సభ్యులు నిలదీశారు. ఇక వృద్ధురాలి కాలు చచ్చుబడిపోవడానికి కారణం ముఖీతు వైద్యమేనని ఆమె కొడుకు హిరణ్య నాయక్ పట్టణ పోలీసులకు, సబ్ కలెక్టర్కు, జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన వికారాబాద్ తాండూరు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓలు కూడా ఇక జీవరాజు, రవీంద్ర యాదవ్ వైద్యం చేసిన ఫిఫా క్లినిక్ను సందర్శించారు. చికిత్స అందించిన ఆర్ఎంపీ ముఖీత్ను విచారించారు. అన్ని అర్హతలు ఉన్న ఆర్థోపెడిక్ చేయాల్సిన వైద్యాన్ని ఆర్ఎంపీ డాక్టర్ చేయడం పట్ల వారు ఆశ్చర్యపోయారు. వైద్యం వికటించడం వల్లే వృద్ధురాలు కాలు చచ్చబడిపోయిందంటూ ఇలాంటి సంఘటనలు జిల్లాలోకి వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన ఆర్థోపెడిక్ వైద్యులు 100లో 1కి పరీక్షించి అవసరమైతేనే వారికి ఆపరేషన్ థియేటర్లలో మోకాలికి ఇంజెక్షన్లు ఇస్తారని, కానీ జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్లో కొందరు ఆర్ఎంపీలు వైద్యులు ఇంజెక్షన్లు ఇవ్వడానికి నేర్చుకొని అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఇట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు కూడా వారు తెలిపారు. ఇక ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు క్లినిక్లపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మరోవైపు జిల్లా వైద్యాధికారులు ఆర్ఎంపీ క్లినిక్లను తనిఖీ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ సమాచారం పొక్కడంతో కొందరు ఆర్ఎంపీలు తమ దుకాణాలను మూసివేసి పరారయ్యారు. ఎలాంటి అర్హత లేకుండా వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీ వైద్యుల ఆట కట్టించడానికి పలువురు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎవరు ఫస్ట్ రోజు ఆమె ఒక్కతే వచ్చింది, పింఛన్ వచ్చింది. ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్తాయి. వచ్చింది తెల్లారి వచ్చింది సార్ ఇంజక్షన్ ఇవ్వాలి. మళ్ళీ అంటే నువ్వు వచ్చి అడిగినావు ఇక్కడ? నేను హైదరాబాద్ సార్ ఫోన్ చేయండి వచ్చిన మైన కొడుకు చూపెట్టుకోవడానికి ఇంటికే వచ్చిండు. ఆ రోజు చూపెట్టుకుని తక్కువ అవుతుందని చెప్పిన. మళ్ళీ 3వ రోజు నేను వచ్చిన. మళ్ళీ వాపు దిగలేదు. కానీ ఆ రోజు 4-5 వేలు అయిపోయినాయి. షుగర్ ఉందా మీకు? షుగర్ ఉందంట. ఏం తెలియదు, హైదరాబాద్కి వచ్చినాను. షుగర్ ఉందని టెస్ట్ చెప్పి చెప్పాలి కదా. ఈడ ఒక క్లినిక్ ఉందని మీకు ఎట్లా తెలుసు? ఆయన పెద్ద మనిషి ఎవరు చెప్పిండ్రు అట్లే పెద్ద మనిషి ఏమని చెప్పారు? మోకాల ఇంజక్షన్ ఫేమస్ అయితే మోకాళ్ళకి ఇంజక్షన్ ఫేమస్ ఇది. ఆయన మా ఊళ్ళో కూడా 2 ఇచ్చిండ్రు. అట్లానే షుగర్ టాబ్లెట్ కూడా అతను ఇచ్చిండు. మెడికల్ ఈతనే ఇచ్చిండు. आप कैसे देते जी इंजेक्शन? सर मैं इलाज कौन करे? फर्स्ट एड थोड़ा इन्फेक्शन है तो क्या बोले होता है क्या? पस फॉर्म होता तो निकाल के पट्टी बन के भिजा दिया. क्या नाम से चल रहा है क्लिनिक? क्लिनिक क्या नाम? शिफा फर्स्ट एड सेंटर. शिफा फर्स्ट एड सेंटर. प्रिस्क्रिप्शन है? प्रिस्क्रिप्शन नहीं है.
ट्राइंग टू वैसा कुछ नहीं है इतना इतना हां मां बोल अरे पता है हां सर కూడా చెప్పినా ఏమైందో నేను చేపిస్తాను కూడా చెప్పినా మన చేపిస్తాను నీ వచ్చి చెప్పినా వచ్చి మళ్ళీ రావాలి సార్ ఒక్క నిమిషం సార్ మళ్ళీ ఏమైందో నేను చేపిస్తా ట్రీట్మెంట్ కూడా మొత్తం చేపిస్తా అది ఎంత ఖర్చు వస్తుందో ఐఎమ్ రెడీ అని చెప్తే కూడా వాళ్ళు 2 నెలలు అయినాక ఇదంతా చేసి సెకండరీ పూర్ గ్రామస్తురాలు అయితే లక్ష్మీబాయి వాళ్ళ కొడుకు హీరానాయక్ వాళ్ళ ఫిర్యాదు మేరకు వారు సబ్ కలెక్టర్కు డిఎంఎండ్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఏదో మోకాలి నొప్పితో రావడం జరిగింది. వాళ్ళకు మోకాల్లో ఇంజెక్షన్ ఇవ్వడం వలన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ రావడము, హైదరాబాద్ పోవడము, ఇతర హాస్పిటల్లో చూపించుకోవడం జరిగింది వాళ్ళు. కాబట్టి మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. సో మేము ఈ విధంగా ఈ మధ్యకాలంలో చాలా కంప్లైంట్స్ ఏమొస్తున్నాయంటే ఈ ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్ అని చెప్పి ఉంటుంది. అది మామూలుగా అయితే ఒక ఆర్థోపెడిషియన్ కానీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కానీ ఒక ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి అవసరం అనుకుంటేనే ఆపరేషన్ థియేటర్లో ఆ జాయింట్లో ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది చాలామంది 100లో 1కో 2కో 5 మందికో అవసరం పడుతుంది. కానీ ఈ మధ్య కాలంలో మన తాండూరులో కానీ పరిగిలో కానీ వికారాబాద్లో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఏంటంటే చాలామంది ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఇవి నేర్చుకొని అవి ఎలా ఇవ్వాలో నేర్చుకొని అవసరం ఉన్నా లేకున్నా కూడా జాయింట్లలో ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా తప్పు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ఈ విధంగా కలెక్టర్ గారు డిఎంఎండ్ఓ ఆదేశాల పైన మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇంకా మేము ఫైనల్గా మనం ఒక కన్క్లూజన్కి అయితే రాలేము. కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఈ రిపోర్ట్ను కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సార్ వాళ్ళు మాట్లాడుకుని బయట ये नेला इंदा सर 2 నెలలు అవుతుంది సార్. दसरा అతన్ని దసరా ముందే దసరా పైన ओके ओके ఎవరో దసరా కల్లా बोलिए 15 రోజులు సార్. సార్ ఏరియాలో రవి సార్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఒక ఆర్థోపెడిషియన్ చేయాల్సిన పని ఎంబీబీఎస్ 5 ఏళ్ళు, ఆర్థోపెడిషియన్ ఒక 3 ఏళ్ళు, 8 ఏళ్ళు సంవత్సరాలు చదివిన ఒక డాక్టర్ చేయడానికే భయపడతాడు. అటువంటిది నువ్వు సింపుల్ గా నువ్వు మూడు ఇంజెక్షన్లు అంటే తీయడం సార్. అది ఫస్ట్ లోడ్ చేయని వాళ్ళు ఇంజెక్షన్ అనుకుంటున్నారు. ఫస్ట్ అసలు ఏం లేదు ఆమెకు అసలు మీ ఇంజెక్షన్ ఇచ్చిన సరే నువ్వు అంటున్నావు కదా, ఫస్ట్ ఎందుకు వస్తుంది? షుగర్ ఎందుకు వస్తుంది? రాదు. షుగర్ 400 ఉండే సార్. 400 600 ఉన్న నీ జాయింట్ నీకు ఫస్ట్ ఎందుకు వస్తుంది? రాలేదు సార్. ఈడ వచ్చింది. అది ఈడ వచ్చింది. మరి అది నీ జాయింట్ అది మరి దానిలో ఫస్ట్ ఎందుకు వస్తుంది? ఊరికేనే వస్తుంది ఆటోమేటిక్ గా. అది ఆల్రెడీ ఉన్నది తీసిన సార్. ప్లస్ ఫస్ట్ తీసే ప్రొసీజర్ అది కాదు. నీకు ఫస్ట్ ఎట్లా తీయాలి? ఇన్సిషన్ ఇవ్వాలి, నిడిల్ తో కాదు. నువ్వు మళ్ళీ ప్రొసీజర్లే మాకు నేర్పిస్తున్నావు. कंप्लेंट में क्या लिखा पुलिस स्टेशन में? हाँ सर नहीं ये सही है. कलेक्टर साहब शिफा क्या ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మీకు వచ్చినట్టు మీకు ఏం ప్రాబ్లం అవుతుందో రాసింది. ఏం ప్రాబ్లం అయింది బోర్డు కూడా కూర్చొని రాసి మేము వస్తున్నాం. ఎవరైనా పక్కలో అన్నాక ఇక పలానా జాగాలో మంచిగా ఇస్తున్నారు నొప్పి అని అంటేనే వచ్చినాక నువ్వు ఇచ్చి అది ఇది నాకు తెలియదు అంటే నీది ఒక చిట్టి లేదు, రిపోర్ట్ లేదు. ఆ ముసలావిడకి ఇచ్చి ఇప్పుడు ఇంటికాడ పడ్డది. ఇప్పుడు ఎవరు ఆపత అనేది నువ్వు చూస్తున్నావా?
ఇప్పుడు వచ్చినా కానీ నాకు తెలియదు అంటున్నావు. ఎవరితో మేము బాగా చేయాలని 10 దవాఖానలో ఎవరితో తీపించుకున్నావు ఇంజక్షన్ ఆడికి తీసుకోండి అంటున్నాడు. ఈ అప్పతో వస్తేనేమో నేను ఇవ్వలేను అంటున్నాడు. ఇప్పుడేమో గేమ్ ఆడుతున్నారు అది ఇది అంటున్నారు. మళ్ళీ మేము ఎట్లా తెలియదు, మాకెవరు హెల్ప్ కావాలి. మళ్ళీ ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఉన్నది ఇంటికాడ, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పట్టుకొని ఈ ముసలావిడాకే చూసినా పిల్లలకు చూడాలన్నా. ఇప్పుడు మేము లేదు ఏడన్నా న్యాయం చేయాలని ఏడకన్నా పోతే కానీ ఎందుకు పోయినరు ఎవరు ఇచ్చిండ్రు అంటే ఒక రిపోర్ట్ లేదు, చిట్టి లేదు. మేము ఎవరికో చూపెట్టాలి. ఈ డాక్టర్ పేరు కానీ మాకు సరిగా తెలియదు. ఇప్పుడేమో అవో పెద్ద మనిషి కాదు వయసులు ఉన్నారంటే ఏడన్నా దిగులాడి అన్నా చేస్తామేమో మేము. ఆ పెద్ద మనిషి కిందికి వెళ్ళి లేవాకొచ్చింది. ఆయనది ఎవరు చూస్తున్నాడు బాధ, ఈ అప్ప చూస్తున్నాడా? ఇప్పుడు మా సొంటలకు ఇప్పుడు వచ్చి చెప్పినా కానీ ఎవరు పట్టించుకున్నారు పేదోళ్ళకు. ఇప్పుడు ఇది అయింది పలాని మనిషికి చూతాము, ఎవరన్నా ఏడున్నది తీసుకోదామని ఎవరన్నా అడుగుతున్నారా? ఎవరు అడగకొచ్చిండ్రు? మళ్ళీ ఇప్పుడు ఆమెకు ఎత్తుకొని ఇంటికాడే ఉందమా. ఇప్పుడు వీడికి 2 నెలలకాయ ఆమె పలంగ్ మీదకి లేవాకొచ్చింది, దొడ్డి కాడికి మూత్రమాన ఎవరు చూడాలి? ఎప్ప వచ్చి చూస్తున్నాడా? ఇంజక్షన్ ఇస్తేవి పక్కకు అవుతీవి. ఇప్పుడు ఆడ వచ్చి ఒకనాడు వచ్చిండు, మళ్ళీ నేను చూస్తా అని అన్నాడు. చూసేటోడ మళ్ళీ వచ్చానా చూస్తున్నావా నువ్వు? అది లేదు. ఇప్పుడేమో నేను చూస్తా అన్నావని ఇప్పుడు ఈడ వచ్చి అంటున్నావు. అదే ఇంటికాడ వచ్చి రోజు వచ్చి చూసి లేపు మళ్ళీ ముసలిదానికి ఎట్లా ఇచ్చినావో అట్లా లేపి అప్పుడు నేను మంచి డాక్టర్ అని చెప్పించుకున్నాలే మందితోటి. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల అనుసారంగా మేము ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ షిఫా క్లినిక్ తాండూరులో మరి 2 వర్గాలు అంటే ఇటు పేషెంట్ వర్గము, ఇటు ట్రీట్మెంట్ చేసిన ఈ ఆర్ఎంపీల వర్గం వాళ్ళ వర్షన్స్ అంటే వాళ్ళ మాటలు అన్ని రాతపూర్వకంగా తీసుకొని సాధ్యాసాధ్యాలు వాళ్ళ తప్పులు ఎక్కడ ఏమున్నాయని అన్ని నిర్ణయించి ఆ పై అధికారుల దృష్టిలో తీసుకొచ్చి దాని పరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అయితే మేము వాళ్ళ మీద కేసు బుక్ చేయడమా, సీజ్ చేయించడమా, లేదా ఫర్దర్ ఇంకేం యాక్షన్ ఉంటుందో దాని పరంగా మా పై అధికారి జిల్లా అధికారి దృష్టిలో తీసుకొచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అంతవరకు మేమైతే ఈ క్లినిక్ వాళ్ళకు ప్రాక్టీస్ చేయొద్దని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. నా పేరు ఇదేనే, గ్రామం దౌలాపూర్, మండల్ యాలాల్. పెద్ద మనిషి మోకాలు నొప్పి అని ఇక్కడ వస్తే ఇంజక్షన్ ఇచ్చిన వల్ల మోకాలు వాపు వచ్చింది. దానివల్లనే ఇన్ఫెక్షన్ అయింది డాక్టర్లు చెప్తున్నారు. దానివల్ల తిరిగి హాస్టల్కి వచ్చి ఇంట్లో తోలుకొచ్చిన హైదరాబాద్కి వెళ్ళి కూడా అట్లా మూలకి ఇవ్వడం. మోకాలు నొప్పి అని వచ్చినాం. ఇక్కడ మోకాల్లో డైరెక్ట్ ఇంజక్షన్ ఇచ్చేసాం 3. దాదాపురం గ్రామానికి వచ్చింది గిరినాయక్ నా పేరు. మోకాలు నొప్పి అని తోలుకొచ్చింది ఒక్కటి వచ్చింది. దానివల్లనే మోకాళ్ళు ఇంజక్షన్ ఏమన్నా ఇచ్చినప్పుడే మోకాలు వాపు వచ్చింది. వాపు ఉందని సిమ్ పట్టిందని సిమ్ తీసింది. సిమ్ తీయందాడే మొత్తం వాపు వచ్చేసి హైదరాబాద్ దొరికింది. హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మోకాలు డాక్టర్ దగ్గర తీసుకొచ్చింది. మేము పట్టించుకోలేదు. ఇక్కడ వస్తే మళ్ళీ దబాయిస్తున్నారు. దబాయిస్తే కలెక్టర్ దగ్గర వెళ్ళినాం, కాంప్లైంట్ ఇచ్చినాం. పిఎస్లో కూడా కాంప్లైంట్ ఇచ్చినాం. అక్కడ కూడా పట్టించుకున్నాం. అక్కడ కూడా దబాయిస్తాం పిఎస్లో. అందుకే పై వరకు పోయినాం. డాక్టర్ ముఖీత్ ఇక్కడ పాత కూరగాయల హాస్పిటల్ వచ్చినాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షలో ప్రతి విద్యార్థి రాణించాలని ది లెర్నింగ్ ట్రీ స్కూల్ కరస్పాండెంట్ మొహమ్మద్ ఖాన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసోసియేషన్ ఆఫ్ ముస్లిం ప్రొఫెషనల్ ఏఎంపీ ఆధ్వర్యంలో వచ్చే నెల డిసెంబర్ 7వ తేదీన నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇక జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకుని సత్తా చాటాలని అన్నారు. ఈ పరీక్షకు అప్లికేషన్లు చివరి తేదీ నవంబర్ 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇక ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డుతో అప్లికేషన్లు పూర్తి చేయాలని ఉంటుందని తెలిపారు. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ జాతీయ స్థాయి బహుమతులతో పాటు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఇక అంతేకాకుండా సంస్థ ఆధ్వర్యంలో indiajakaat.com ద్వారా పేద పిల్లలకు సపోర్టుగా స్కాలర్షిప్లు ఇవ్వబడుతుందని తెలిపారు. లెర్నింగ్ ట్రీ స్కూల్ తాండూరులో కూడా ఎగ్జామ్స్ సెంటర్ ఉంటుందని అన్నారు. వివరాల కోసం పట్టణంలోని లెర్నింగ్ ట్రీ స్కూల్ కరస్పాండెంట్లని సంప్రదించాలని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాహిద్ సుల్తాన్, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ అమీన్ అఫ్రోజ్, స్కూల్ ఇన్ఛార్జి ఆఫ్రియా బేగం, అకాడమిక్ ఇన్ఛార్జి షాహీన్ బేగం తదితరులు పాల్గొన్నారు.
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वअह्लुल अक़दतम मिन लिसानी वयक़ूलु क़ौली। मैं मोहम्मद खान द लर्निंग ट्री स्कूल का करेस्पॉन्डेंट विकाराबाद तांडूर। हम इंशाल्लाह AMP के मातहत इंडियाज़ बिगेस्ट टैलेंट सर्च एग्ज़ाम कंडक्ट कर रहे हैं और ये सेंटर तांडूर विकाराबाद द लर्निंग ट्री स्कूल बना है। एसोसिएशन ऑफ मुस्लिम प्रोफेशनल AMP के जानिब से हमारे लर्निंग ट्री स्कूल में जो एग्ज़ाम्स कंडक्ट हो रहे हैं ये किसके लिए है? ये उन तलबा के लिए है जो AMP ये उन तलबा के लिए है जो अपने तालीमी महारत रखते हैं। ये हर वो बच्चे के लिए, हर वो तालिब या तलबा के लिए है जो अपने आप को एक स्टेज पे प्रूफ करना चाह रहा है। और द बेस्ट पार्ट ये है AMP का, इसमें कोई मज़हब, कोई फ़िरक़ा परस्ती या ऐसा कोई नहीं है। अमीर से अमीर भी लिख सकता, गरीब से गरीब भी लिख सकता है। और हमारा मुतालबा ये है, हम उन बच्चों को अप्रोच कर रहे हैं जो 8, 9, 10 और जूनियर डिग्री कॉलेजेस और डिग्री कॉलेजेस, ये एग्ज़ाम 3 स्टेजेस पे कंडक्ट किया जा रहा है। फर्स्ट स्टेज है 8, 9, 10, सेकेंड स्टेज है 11, 12, थर्ड स्टेज है डिग्री के लिए। और ये जनरल एग्ज़ाम है। पहले नेशनल टैलेंट सर्च गवर्नमेंट का होता था, अब AMP इसे कंडक्ट कर रही है अक्रॉस इंडिया, सिर्फ तांडूर या वकाराबाद में नहीं, अक्रॉस इंडिया है। और ये कई लैंग्वेजेस में है, हिंदी, इंग्लिश, तेलुगु, मराठी, बंगाली, उड़ीसा, आसाम, हर जगह ये सेंटर्स बने हुए हैं। ऑलमोस्ट 700+ सेंटर्स ये बने हुए हैं। और हम तलबा से गुजारिश यही कर रहे हैं, आप जो भी ज़बान में लिखना चाहें आप AMP के वेबसाइट पे जाइए, अपने आप को रजिस्टर कराइए। वहाँ पे आपको सारी डिटेल्स मिल जाएंगी कि किस तरह के एग्ज़ाम्स होंगे, किस तरह आप उसको प्रिपरेशन करेंगे। और ये हमारा 5th ईयर है और ये ईयर हम चाह रहे हैं कि 1000+ सेंटर्स ऑल ओवर इंडिया में हों और मोर देन 1,50,000 स्टूडेंट्स हम एक्सपेक्ट कर रहे हैं कि ये एग्ज़ाम लें। उससे ज़्यादा भी लें, बहुत अच्छी बात है। लेकिन ये एग्ज़ाम का मतलब ये है कि वो बच्चों को प्रमोट करना है जो एजुकेशन में अपनी महारत रखते हैं और जो अपने आप को सपोर्ट करना चाहते हैं, जो एक लेवल पे आगे पढ़ने के लिए अफोर्ड नहीं कर सकते। अगर ये एग्ज़ाम कंडक्ट में आप मेरिटस मार्क्स ला लिए हैं तो आपकी स्कॉलरशिप प्लस और आपका जो भी एक्सपेंडिचर है वो AMP की तरफ से रहेगा। टोटल स्कॉलरशिप AMP की 10 करोड़ प्लस है और उसमें जो फर्स्ट, सेकेंड, थर्ड रहेंगे उसमें कैश प्राइजेस होंगे। प्लस जो भी बच्चा इसमें पार्टिसिपेट करेगा उसे सर्टिफिकेट ऑफ पार्टिसिपेशन भी दिया जाएगा। उससे हटके हमारे पास एक ऐसा प्लेटफॉर्म है जो बच्चे फ्रॉम नर्सरी टू 10th जो अपनी एजुकेशन सपोर्ट नहीं कर सकते, जो वाकई मुस्तहिक बच्चे हैं, उनसे हम गुजारिश ये कर रहे हैं indiazakat.com पे आप जाएं, आप अपना डिटेल रजिस्टर कराएं। जैसे आप रजिस्टर कराएंगे एक टीम बैकएंड में एक टीम वेरिफिकेशन टीम काम कर रही है। वेरिफिकेशन टीम अप्रूवल देने के बाद आपका जो भी फीस है
वो indiazakat.com की तरफ से आपको दिया जाएगा। और AMP का जो एग्ज़ाम सेंटर है विकाराबाद डिस्ट्रिक्ट के लिए तांडूर में बना है, द लर्निंग ट्री स्कूल में। मैं हर बच्चे से गुजारिश यही करूँगा कि आप रजिस्टर कीजिए अपने आप को, और इंशाल्लाह जगह जगह तांडूर में पोस्टर्स लगे हुए हैं, वहाँ पे आप अपने मोबाइल से कोड स्कैन करके आप अपना रजिस्टर भी कर सकते हैं। नहीं तो AMP वर्ल्ड गूगल प्ले स्टोर में जाइए, वहाँ पे AMP वर्ल्ड एक ऐप है, उसको डाउनलोड कीजिए, वहाँ से आप अपना रजिस्ट्रेशन करा सकते हैं। जज़ाकल्लाह खैर। AMP की रजिस्ट्रेशन डेट नवंबर 26 तक है। 26 से पहले आप जो जो पोस्टर्स लगे हुए हैं वहाँ से स्कैन कीजिए या प्ले स्टोर में जाके ऐप डाउनलोड कीजिए, और इसमें सिर्फ आपको आपका आधार डिटेल्स डालना है, आधार कार्ड डिटेल्स डालना है। इससे हट के ना आपको कोई रजिस्ट्रेशन फ़ी पे करना है, ना आपको किसी को कोई और पैसे देके रजिस्ट्रेशन कराने की ज़रूरत नहीं है। ये फ्री एग्ज़ाम है और ये आपके टैलेंट को उभारने के लिए ये एग्ज़ाम कंडक्ट किया जा रहा है। और एग्ज़ाम डेट जो है दिसंबर 7 को रहेगी। एग्ज़ाम 2 आवर्स का रहेगा, सुबह 10 बजे से 12 बजे तक। और इसमें जहाँ पे भी सेंटर होगा वहाँ स्कूल में इन्विजिलेटर्स आएंगे, बाहर से इन्विजिलेटर्स आएंगे और आपको कंडक्ट दिया जाएगा। ये एग्ज़ाम के प्रिपरेशन के लिए आपको पूरे मॉक पेपर्स और वेबसाइट पे मिलेंगे, वहाँ से आप डाउनलोड करके एग्ज़ाम की प्रिपरेशन आप कर सकते हैं। నేటి బాలలే రేపటి పౌరులుగా ఎంతో ఉన్నతంగా రాణించాలని తాండూరు పట్టణం సాయిపూర్లోని న్యూ నలంద పాఠశాల చైర్మన్ పాల్ రెడ్డి, అదేవిధంగా కరస్పాండెంట్ చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గురువారం పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవ ఆవశ్యకతను, చాచా నెహ్రూ చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మావతి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొన్నారు. Good afternoon to everyone. Myself, V. Mithila, studying in. I am studying in UKG A section. The fox and the crow. The fox. సరేనా సరేనా ఎవరు చెప్తారు కరెక్ట్ అలాగే ఈనాడు ఏనాడు లేనిది ఈనాడు మాత్రం ఎంతో సరదాగా పిల్లలు ఆసక్తితో పాఠశాలకు వస్తారు. అలానే ఈరోజు మాత్రం జవహర్లాల్ నెహ్రూ పుట్టిననాడు, మా స్నేహితురాలు పుట్టినాడు కూడా. అంటనే in little things. It is a special moment in everyone's life. For our future. On bad days, we often remember good memories of our childhood, and on bad days, we remember the importance of childhood in one's life. We celebrate Children's Day on November 14 every year. November 14 marks the birth anniversary of Jawaharlal Nehru.
who was India's first Prime Minister. He was also called as Chacha Nehru. Children's Day is an opportunity to promote and celebrate. Pandit Jawaharlal Nehru was believed that today's children can represent our country's future. Now request Krishna Reddy to come on to the dais and say a few words. Sasmatam karmanam Krishna punayogam cha samsasi. బాలల దినోత్సవ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకు మరియు నా సహోపాధ్యాయులకు అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా. అయితే పిల్లలందరూ నెహ్రూ గారి యొక్క జననము, ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఇవన్నీ తెలియజేశారు. మరి పిల్లలంటే ఎందుకు ఇష్టమో అనేటటువంటి కారణాలు చాలా ఉన్నాయి. దానికి చిన్నగా 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఒకసారి నెహ్రూ గారిని ఒక పాఠశాలకు అధ్యక్షులుగా పిలిచినప్పుడు నెహ్రూ వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక పాఠశాల పిల్లలు వెళ్తున్నారట. అయితే ఆ పిల్లల్ని దగ్గరికి పిలిచి మీకు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయండి అని. Arunachal Pradesh, Assam, Bihar, Chhattisgarh, Goa, Gujarat, Haryana, Himachal Pradesh, Madhya Pradesh, Meghalaya, Mizoram, Manipur, Nagaland, Punjab, I'm studying in UKG A section. The fox and the crow. The fox. E for Bhargava Rama. C for Chinnaya Rama. D for Dasharatha Rama. E for Ishwara Rama. F for Falguna Rama. G for Lakshmana Rama. H for Hanumata Rama. I for Inaya Rama. J for Jagadadi Rama. K for Kaushalya Rama. L for Lakshmana Rama. M for Maryada Rama. N for Narasimha Rama. O for Omkara Rama. P for Purushotama Rama. R for Raghukula Rama. S for Sita Rama. T for Tarak Rama. సమాజ సేవలోనే సంతృప్తి లభిస్తుందని సామాజికవేత్త దొరశెట్టి సత్యమూర్తి అన్నారు. నిరుపేదలకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకొని వార్డు నెంబర్ 23 వాల్మీకి నగర్లో కాలనీలో వాసులకు కూడా ట్రావెల్ బ్యాగులతో పాటు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యమూర్తి మాట్లాడుతూ సమాజ సేవలోనే సంతృప్తి లభిస్తుందని తెలిపారు. కాలనీ వాసుల కోసం గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ రావడం జరుగుతుందని అన్నారు. ఇక దీపావళిని పురస్కరించుకొని వాల్మీకి నగర్ కాలనీ వాసులకు ట్రావెల్ బ్యాగులతో పాటు మిఠాయిలను పంపిణీ చేసినట్లు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 23వ వార్డు వాల్మీకి నగర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాల్మీకి నగర్ వాసులకు ఎప్పుడు సేవ చేయాలనే దృక్పథంతో కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాల్మీకి నగర్ వాసుల గురించి నా వంతు సాయంగా ఏదో ఒకటి చేయాలని ముందుకు రావడం జరుగుతుంది. అలాగే వాల్మీకి నగర్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ పెద్దల సూచనల మేరకైతేనేమి, వాల్మీకి గుడి పెద్దల సూచనల మేరకైతేనేమి, ఆ గుడి వార్షికోత్సవాల సందర్భంగా గుడిలో జరిగే అనేక కార్యక్రమాలకు వారు సూచించిన విధంగా నా వంతు సాయాన్ని వాల్మీకి నగర్ వాసులకు అందిస్తూ వస్తున్నాను.
అలాగే కరోనా సమయంలో కూడా నా వంతు సాయాన్ని వాల్మీకి నగర్ వాసులకు అందిస్తూ వస్తున్నాను. ఇలా అనేక కార్యక్రమాలు వాల్మీకి నగర్ వాసులకు సేవ చేయాలనే ఎన్నో కార్యక్రమాలు అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయినాం. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా కాలనీ వాసులు అందరూ నాతో అండగా ఉన్నందుకు వారి అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఏవైతే ఈ సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నామో దానికి సహకరించిన నా మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి వాల్మీకి నగర్ వాసులు అందరి ఇళ్లల్లో దీపావళి పండుగ కాంతులు వెలజల్లాలని ఆ రేణుకా ఎల్లమ్మ తల్లివారిని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. రైట్ అండి. ఖచ్చితంగా ప్రేర్ చేయించి ఇంకొక బ్యాగ్ ఇవ్వండి. లావణ్యది కూడా ఒకటినే ఉన్నాయి కదా. ఉంటుంది కొడితే వస్తుంది. కొత్త ఫోన్లో తాండూరు పట్టణంలోని గాంధీనగర్ వార్డు నెంబర్ 20లో భారతదేశ మొట్టమొదటి ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాచా నెహ్రూను స్మరించుకుంటూ బాలల దినోత్సవం జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ మన భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి స్వాతంత్ర సమరయోధుడు జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా ఈరోజు బాలల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక చాచా నెహ్రూను స్ఫూర్తిగా తీసుకొని నేటి బాలలే రేపటి పౌరులుగా తయారు కావాలని ఆకాంక్షించారు. ఇక సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలందరూ కూడా ఆనంద ఉత్సవాలతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పిల్లలందరికీ స్వీట్లు పంచుకుంటూ బహుమతులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాత, ఆయమ్మ అనిత, చిన్నారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా యాలల మండలం కోకట్ట గ్రామంలో కూడా అంగన్వాడీ కేంద్రాలలో కూడా బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులతో చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇట్లా పట్టుకో అదే వాడు అక్కడ దిగకు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన అంగన్వాడీ టీచర్ రాత గారికి, ఆయమ్మ అనిత గారికి, ఇక్కడ ఈరోజు గాంధీనగర్ వార్డ్ నెంబర్ 20 అంగన్వాడీ సెంటర్లో నవంబర్ 14 మన భారత ప్రధాని అయిన చాచా నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా 14th నవంబర్ని ఆయన బర్త్డేగా కాకుండా పిల్లల దినోత్సవంగా, అంటే బాల దినోత్సవంగా, చిల్డ్రన్స్ డేగా జరుపుకోవాలని చెప్పడము. ఆ రోజు నుంచి మనము ఈరోజు 14th నవంబర్ని చిల్డ్రన్స్ డేగా, బాల దినోత్సవంగా జరుపుకోవడము జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు మన అంగన్వాడీలో చిల్డ్రన్స్ డేని, బాల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. కేక్ కట్ చేసి పిల్లలకు వాళ్ళు స్వీట్ పంచుకుంటూ వాళ్ళకు గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. తాండూరులో పట్టబయలైన ఆర్ఎంపీ వైద్యుడి బాగోతం. బాధిత కుటుంబం ఫిర్యాదుతో అధికారుల తనిఖీలు. అనుమతులు లేని క్లినిక్లు సీజ్. జాతీయ స్థాయి పోటీ పరీక్షలో ప్రతి ఒక్కరూ రాణించాలి. ది లెర్నింగ్ ట్రీ స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ ఖాన్. నేటి బాలలే రేపటి పౌరులు. న్యూ నలంద స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే